చేసిన మటన్ టేస్టీగా ఇలా గ్రేవీ లెక్క కావాలంటే ముందుగా ప్యాన్ పెట్టి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి 5 పచ్చిమిర్చి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసి వేయించాలి. ఇలా వేయించిన తర్వాత 10 జీడిపప్పులు ముందుగానే నానబెట్టి పెట్టుకుని ఇప్పుడు అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజులో ఉన్న టమాటాని కట్ చేసి ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి మగ్గేంత వరకు మూత పెట్టి ఇలా మగ్గిన తర్వాత దీన్ని చల్లారబెట్టి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కేజీ మటన్ని తీసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొన్ని యాలకులు, లవంగాలు, కొంచెం సాజీరా వేసి ఇంకా బిర్యానీ ఆకులను వేసి ఇంకా అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా వేయించాలి. ఇలా వేయించినాక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ పసుపు, మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ని ఈ టైంలో ఇప్పుడు యాడ్ చేయాలి.